అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, క్లాస్ చెప్పే టైంలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు డౌట్ వచ్చినా ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి. సో దట్ అలా అయితే క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళే టాపిక్స్ కొంచెం ఇన్డెప్త్గా వెళ్తుంటాయి కాబట్టి. ఇన్డెప్త్ అంటే మరి మీకు ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయే నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు కాన్సెప్ట్స్ వల్ల మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, టాస్క్ వైజ్ కానీ ఇంటర్వ్యూస్ వైజ్ కానీ. బట్ ఏంటంటే స్టిల్ అవి ఫౌండేషన్స్ కాబట్టి ఆ ఫండమెంటల్ థింగ్స్ మనం కరెక్ట్గా నేర్చుకుంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వదు. సో అందుకే యాజ్ ఆఫ్ నో ఏవైతే మనం పాయింట్స్ నేర్చుకుంటున్నామో వాటి మీద క్లియర్గా ఫోకస్ చేయండి. సేమ్ ఇవే పాయింట్స్ అండ్ ఇవే టాపిక్స్ మీకు ఫర్దర్గా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఫైన్. సో ఎనీవే స్క్రీన్ షేర్ అవుతుంది, రైట్? స్క్రీన్ షేర్ అవుతుంది. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే రోల్ అప్ సమ్మరీ. బేసిక్గా మనం ప్రీవియస్గా ఎక్కడి వరకు నేర్చుకున్నాం, రిలేషన్షిప్స్ వరకు నేర్చుకొని ఏది మాస్టర్ డీటెయిల్ లుక్అప్ క్రియేషన్ చేసాము. అండ్ మాస్టర్ డీటెయిల్ అండ్ లుక్అప్ క్రియేషన్ చేసే టైంలో మనం కొన్ని థింగ్స్ డిస్కషన్ చేసాం. ఏంటి అవి అంటే బేసిక్గా ఆ మాస్టర్ డీటెయిల్ అండ్ లుక్అప్ ఏవైతే ఉన్నాయో వాటి బిట్వీన్ టోటల్ 4 డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. ఒకటేమో మాస్టర్ డీటెయిల్ బై డిఫాల్ట్ లైక్ రిక్వైర్డ్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వాట్ ఎవర్ మనకున్న ఫీల్డ్ ఉందో మాస్టర్ డీటెయిల్ అది సెక్యూరిటీస్ని చిల్డ్రన్ ఆబ్జెక్ట్కి ఇన్హెరిట్ చేస్తుంది. అండ్ రోల్ అప్ సమరీ అనేది ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ ఫీల్డ్ ఉంది. అది ఓన్లీ మనకు బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మనకు కావాల్సిన ఈ రోల్ అప్ సమరీ ఫీల్డ్ క్రియేషన్ చేయాలి అంటే మాస్టర్ డీటెయిల్ ఉండాలి. సో అసలు రోల్ అప్ సమరీ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీల్డే. రెగ్యులర్ ఫీల్డ్స్ మనకి ఎలా అవుతున్నాయో అలానే ఉన్నాయి. లెట్స్ కన్సిడర్ మనకి ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది, రైట్? ఇది ఎప్పుడైనా పేరెంట్ ఆబ్జెక్ట్ మీదనే క్రియేషన్ చేస్తాం. రోల్ అప్ సమరీ అనేది చాలా ఈజీ ఉంటుంది, జస్ట్ లైక్ సింపుల్గా అయిపోతుంది. ఫైన్. సో ఫస్ట్ పాయింట్, రోల్ అప్ సమరీ అనేది క్రియేషన్ చేయాలి అంటే ఇది పేరెంట్ ఆబ్జెక్ట్ మీద చేస్తారు. అండ్ సేమ్ టైంలో బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మీకు డెఫినెట్గా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉండాలి. సో ఇన్ కేస్ లుక్అప్ రిలేషన్షిప్ ఉంటే మనం ఇది క్రియేషన్ చేయలేము. ఓన్లీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంటేనే ఇది పాసిబిలిటీ అవుతుంది. సో ఎప్పుడైనా మీకు ఒక టాస్క్ రోల్ అప్ సమరీ రిలేటెడ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మీకు మాస్టర్ డీటెయిల్ లేకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫ్లో క్రియేషన్ చేయడము, లేదంటే అపెక్స్లో కోడ్ రాయడము అలాంటిది ఉంది. బట్ ఇన్ కేస్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మాస్టర్ డీటెయిల్ ఉంటే స్ట్రైట్గా మనం రోల్ అప్ సమరీ ఫీల్డ్ క్రియేషన్ చేస్తాము. అండ్ అగైన్ ఇది మనకు పేరెంట్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే చేయాలి. సో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అని డౌట్ వచ్చింది అనుకుందాం. లెట్స్ కన్సిడర్ మీకు డౌట్ వచ్చింది, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మనం రోల్ అప్ సమరీ క్రియేషన్ చేయాలి. బట్ పాయింట్ ఏంటంటే మీకు కొంచెం డౌట్ ఉంది, అసలు అకౌంటా, పేరెంట్ ఆబ్జెక్టు, ఆపర్చునిటీయా, ఈ 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ పేరెంట్ ఏంటో చిల్డ్రన్ ఏంటో మీకు క్లారిటీ లేదు. అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయండి అంటే, మనకి ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అకౌంట్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో క్లిక్ ఆన్ అకౌంట్స్ లోపల న్యూ రికార్డ్ క్రియేషన్ చేయడానికి ట్రై చేయండి. ఈ అకౌంట్ మీద మీకు ఆపర్చునిటీ అని ఏదైనా ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ కనిపిస్తుందో లేదో చూడండి. సో ఒకసారి చూద్దాము, ఇట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఆపర్చునిటీ అని ఏదైనా ఫీల్డ్ కనిపిస్తుందో లేదా చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఆపర్చునిటీ అనే ఫీల్డ్ ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ లేదు. ఇప్పుడు మనం ఆపర్చునిటీలోకి వెళ్దాం. ఆపర్చునిటీలోకి వెళ్ళి అకౌంట్ అని ఏదైనా ఫీల్డ్ కనిపిస్తుందో లేదో చూద్దాం. క్లిక్ ఆన్ న్యూ అండ్ సి ఇక్కడ మనకు అకౌంట్ నేమ్ అనేది అయితే ఉందో అది ఒక ఫీల్డ్ కనిపిస్తుంది. ఇదేంటి, మనకున్న రిలేషన్షిప్ ఫీల్డ్ అనమాట. బేసిక్గా మనం అబ్జర్వ్ చేస్తే అదొక రిలేషన్షిప్ ఫీల్డ్. సో మనం రిలేషన్షిప్ ఫీల్డ్ని ఎక్కడ క్రియేషన్ చేసాం, ఎప్పుడైనా చిల్డ్రన్ ఆబ్జెక్ట్లోనే క్రియేషన్ చేసాం కదా రిలేషన్షిప్ ఫీల్డ్ని. దట్ మీన్స్ ఏంటి, ఇప్పుడు ఆపర్చునిటీ అనేది మనకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయిపోయింది. అండ్ వాట్ ఎవర్ మనకున్న అకౌంట్ ఉందో అది పేరెంట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. సో ఇలా మీకున్న 2 ఆబ్జెక్ట్స్ ఓపెన్ చేసి ఆ రికార్డ్స్ క్రియేషన్ చేసి చూడండి. ఎక్కడైతే మీకు రిలేషన్షిప్ ఫీల్డ్ కనిపిస్తుందో అది మీకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అండ్ ఇంకోటి పేరెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకున్న సినారియోలో మనకు ఆపర్చునిటీ మీద అకౌంట్ అని ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ కనిపించింది. దట్ మీన్స్ అకౌంట్ అనేది పేరెంట్ అయిపోయింది, ఆపర్చునిటీ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయిపోయింది. సో ఇలా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అనమాట. ఎప్పుడైనా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది, మీరు వన్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్ట్స్ ఏంటి, లైక్ సపోజ్ లెట్స్ కన్సిడర్ ఒక 10-15 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఆ 10-15 ఆబ్జెక్ట్స్ ఏంటి, దాంట్లో ఏం డేటా స్టోర్ చేస్తున్నారు, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నారు, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నారు, ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్లో ఏం డేటా స్టోర్ చేస్తున్నారు, ఎవరి డేటా, లైక్ కస్టమర్స్ డేటానా, ప్రొడక్ట్స్ డేటానా, ఆర్డర్స్ డేటానా, రైట్? ఏదో ఒక కైండ్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తాం కదా, ఆ డేటా ఏంటి అని చెప్పేసి. అండ్ వన్స్ ఆ డేటా స్టోర్ చేయడం ఏంటి అని క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి, బేసిక్గా అందులో పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇవి మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్. ఈవెన్ మన కేటీ ఇచ్చే టైంలో కూడా మీరు ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, రైట్? కేటీ ఇస్తున్నప్పుడు మనం ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి, బేసిక్గా
ఇప్పుడు చాలా వరకు మీలో వెళ్ళేది 3 to 4 years ఎక్స్పీరియన్స్ కాబట్టి మోస్ట్లీ అంత ఇబ్బంది ఏమవ్వదు. బట్ స్టిల్ ఏంటంటే వర్క్ సపోర్ట్ తీసుకున్నా ఒక దగ్గర ఇబ్బంది అవుద్ది. ఎలా ఇబ్బంది అవుద్ది అంటే మీకు ప్రాజెక్ట్ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ లేకపోతే వర్క్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయలేరు. నేను చూసా చాలామందిని, వాళ్ళు ఏంటంటే ఎలాంటి స్కిల్ లేకుండా వెళ్తారు. లైక్ సేల్స్ ఫోర్స్లోనే నేనే లైక్ చాలామంది ప్రాక్సీ ఇచ్చాను, వాళ్ళు జాయిన్ అయ్యి రిటర్న్ కూడా వచ్చారు కూడా. ఏమైందంటే లైక్ ఎలాంటి ట్రైనింగ్ ఆర్ మేబీ ఎలాంటి స్కిల్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ప్రాక్సీ చేయించుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే బేసిక్ అండర్స్టాండింగ్ లేదు. అసలు యూజర్ స్టోరీస్ ఏంటి, టికెట్స్ ఎలా, లైక్ మనకు టాస్క్లు ఎలా అసైన్ చేస్తారు, స్ప్రింట్ ప్లానింగ్ ఎలా అవుతుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, స్టాండప్ కాల్స్ ఏంటి, అసలు ఒక టాస్క్ అసైన్ చేసినప్పుడు దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, దానికి రిక్వైర్మెంట్ డీటెయిల్స్ మనం ఎలా తీసుకోవాలి. ఎందుకంటే ఒక టాస్క్ అసైన్ చేయగానే దానికి కనెక్ట్ అవుతున్న డిఫరెంట్ థింగ్స్ మనము రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏం కనెక్షన్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ రోల్-అప్ సమ్మరీ బిట్వీన్ క్రియేషన్ చేయమని చెప్పాము, ఆపర్చునిటీ అండ్ కాంటాక్ట్ ఆర్ అకౌంట్ అని. సో దీని బిట్వీన్ క్రియేషన్ చేస్తున్నాం. ఎందుకు క్రియేషన్ చేస్తున్నాం, ఎండ్ యూజరు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇలా క్రియేషన్ చేయడానికి మనకు మాస్టర్ డీటెయిల్ ఉందా లేదా, అసలు ఇది ఎప్పుడు క్రియేషన్ చేస్తున్నాం, ఇది అవసరమా నిజంగానే. ఈ ఏదైతే యూజర్ సైడ్ ఉంటుందో ఎండ్ యూజర్, వాళ్ళ సైడ్ నుంచి మీరు ఆ టాస్క్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే వర్క్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకు మీరు సినారియో చెప్పొచ్చు, ఇది సినారియో ఇలా ఉంది అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి. అంటే టెక్నికల్గా కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఒకవేళ వాళ్ళు అడుగుతారు ఈ ఆపర్చునిటీకి అకౌంట్కి రిలేషన్షిప్స్ ఉన్నాయా, అసలు లేవా, లుక్అప్ ఉందా లేదా, మాస్టర్ డీటెయిల్ ఉందా లేదా, మనం చేయగలమా చేయలేమా, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఆ క్వశ్చన్స్ సపోర్ట్ వాళ్ళు రైజ్ చేస్తారు. ఎందుకంటే ఆ సపోర్ట్ వాళ్ళకి మీ ప్రాజెక్ట్ డీటెయిల్ కంప్లీట్గా తెలియదు కదా. వాళ్ళు ఇప్పుడు మీకు ఎంత సపోర్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎట్ ద ఎండ్ టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వగలుగుతారు, కానీ ఈవెన్ మీ ప్రాజెక్ట్ కంప్లీట్ కేటీ మీరు వాళ్ళు తీసుకోలేరు కదా. మీ ప్లేస్లో మీటింగ్ అటెండ్ అవ్వలేరు, మీ ప్లేస్లో ఆ కేటీ తీసుకోలేరు. సో మీరు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటేనే మీకు ఈజీ అవుతుంది. అందుకే నేను అందరికీ ప్రిఫర్ చేసేది ఈ వాట్ ఎవర్ ట్రైనింగ్ ఉందో ఇది. లేదంటే డైరెక్ట్ ఇంకా మీకు ట్రైనింగ్ ఇవ్వకుండా వాట్ ఎవర్ ఆ ప్రాక్సీ ఉందో ఆ ప్రాక్సీ చేయించేసుకుంటే, లైక్ మీ దగ్గర ఛార్జ్ చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ వాట్ ఎవర్ అమౌంట్ నేను ఛార్జ్ చేసేస్తే ఇంకా ఈజీగా అయిపోయేది నాకు. ఈ 3 months ఆఫ్ డ్యూరేషన్ కూడా ఉండదు. ఫ్రమ్ ద డే 1 ఇట్ సెల్ఫ్ ఓన్లీ మనం ప్రాక్సీస్కి వెళ్ళిపోయే వాళ్ళం, డైరెక్ట్గా సరిపోయేది. బట్ ఏంటంటే అలా వెళ్ళి మీరు అసలు ఆ టాస్క్ ఏంటి, అసలు ఆపర్చునిటీ ఏంటి, కాంటాక్ట్ ఏంటి, అకౌంట్ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి, ఈ బేసిక్ టెర్మినాలజీ కూడా తెలియకపోతే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు వచ్చి అడుగుతారు ఈ టాస్క్ ఇలా ఉంది కదా, ఇక్కడ అసలు నిజంగా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళకి డౌట్స్ వస్తాయి, రైట్. ఎందుకంటే ఇప్పుడు కేటీ అనగానే మీకే ఇస్తారు కేటీ, సపోర్ట్ వాళ్ళు తీసుకోరుగా కేటీ. ఇప్పుడు సపోర్ట్ ఆయన ఏంటంటే వచ్చేసి మీకు కావాల్సిన టాస్క్ ఏదైతే ఉందో చేసేసి వెళ్తాడు అంతే. ఎట్ ద ఎండ్ ఆయన మీకు ప్రాజెక్ట్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఏమవసరం, వాళ్ళకి క్లియర్గా అసలు అవసరం లేదా, టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అసలు ఏంటి అనేసి, బట్ కొన్ని డౌట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక టాస్క్ చేస్తున్నారు, ఇదే టాస్క్ రోల్-అప్ సమ్మరీ ఏ చేస్తున్నాం మనం, ఆపర్చునిటీ అకౌంట్ మీకు ఇచ్చారు, మీరు ఏం అనలైజ్ లేదు, మీకు ఏం తెలియదు, ఓకే ఐ విల్ డూ అని చెప్పేసి మీరు తీసుకున్నారు, సరిపోయింది క్లియర్గా. బట్ వచ్చేసారు వర్క్ సపోర్ట్ లైక్ ఆ పర్సన్కి షేర్ చేసిన తర్వాత చెక్ చేస్తే ఆపర్చునిటీ అండ్ అకౌంట్కి మాస్టర్ డీటెయిల్ లేదు బేసిక్గా, అక్కడ లుక్అప్ ఉంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, ఆ లుక్అప్ ఏదైతే ఉందో అది ఫస్టే మీరు క్లారిటీగా డిఫైన్ చేసి ఉంటే, లైక్ మీరు చెక్ చేసి ఉంటే మీరు ఆ మీటింగ్లోనే క్వశ్చన్ రైజ్ చేసేవాళ్ళు. సో ఇలా మనకి లుక్అప్ లేదు కదా, లైక్ మాస్టర్ డీటెయిల్ లేదు, లుక్అప్ ఉంది, సో వీ షుడ్ గో ఫర్ ద ఫ్లో ఆర్ ఇంకా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, మీరే సజెస్ట్ చేస్తారు ఏంటని మీ టీమ్ లీడ్ని కానీ మీ ఆర్కిటెక్ట్ని కానీ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, మీరు చేయలేదు, రైట్. ఆ పర్సన్కి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీకు ఏంటో తెలియదు, సరే తను ఏదో కొన్ని టెక్నికల్గా కొన్ని క్వశ్చన్స్ మీరు అడగండి అని చెప్పేసి మీకు ఇస్తారు. సరే ఆ టెక్నికల్గా తను ఇచ్చిన యాజ్ డీస్ క్వశ్చన్స్ని మీరు మీ టీం వాళ్ళని అడుగుతారు. ఆ టీం వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అది మీకు అర్థమైంది అర్థం లేదు తర్వాత కదా, లైక్ మీకు అర్థమైతే మళ్ళీ మీరు వెళ్ళి సపోర్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మీకే అర్థం కాకపోతే మళ్ళీ సపోర్ట్ వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ సపోర్ట్ వాళ్ళు వచ్చైతే మీ టీం వాళ్ళతో కాల్లో కూర్చోలేరు కదా. సో అందుకే ఈ బేసిక్ అండర్స్టాండింగ్స్ కూడా మనం నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్లోస్ వచ్చే వరకు చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫార్ములా ఫీల్డ్స్ అని, వాలిడేషన్ రూల్స్, పేజ్ లేఅవుట్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్ అని, రికార్డ్ టైప్స్ అని, ఇవి బేసిక్ కాన్సెప్ట్సే. బట్ స్టిల్ ఎందుకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద మనం టైం స్పెండ్ చేస్తున్నామంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో కూడా ఒక చిన్న చెక్ బాక్స్ మిస్ అవ్వడం వల్ల మీకు చాలా టైం ఇబ్బంది అవుద్ది టాస్క్ టైంలో. సో అందుకే అండ్ ఎఫర్ట్స్ పెట్టండి, అది కూడా మర్చిపోకండి. ఫైన్. సో ఎప్పుడైనా టాస్క్ రాగానే మీరు మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ అనలైజ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇది కదా, ఈవెన్ ఇది చిన్న టాస్కే, ఇది కూడా మీరు సపోర్ట్ వాళ్ళే ఇస్తారు, సపోర్ట్ వాళ్ళే చేస్తారని చెప్పేసి మీరు కూర్చోకుండా ఓకే ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి, బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మాస్టర్ డీటెయిల్ ఉందా లేదా, లుక్అప్ ఉందా, అసలు పాసిబిలిటీస్ అవుతాయా లేదా, ఆ టాస్క్ అసైన్ చేయగానే మీరు ఇలాంటివి తీసుకొని డీటెయిల్స్ కలెక్షన్ చేసి పెట్టేశారనుకోండి, టాస్క్ వర్క్ సపోర్ట్ పర్సన్ వచ్చేసి ఈజీగా చేసేస్తాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది ఇలా చేసామని. మీరు ఇలా త్వరగా నేర్చుకోవచ్చు అండ్ మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓకే నేను అనలైజ్ చేశాను, తను హెల్ప్ చేశాడు అని చెప్పేసి. మీరు కంప్లీట్ డిపెండెన్సీ అయితే వన్ డే ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ అవుతారు, ఇంకా అవ్వాల్సిందే కూడా. సో అందుకే నేర్చుకోండి. ఫైన్.
సో మనం పేరెంట్ ఆబ్జెక్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటని ఇలా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఏంటి బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళండి. ఆ రికార్డ్ క్రియేషన్ టైంలో ఎక్కడైతే రిలేషన్షిప్ ఫీల్డ్ కనిపిస్తుందో అదే మనకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్, పేరెంట్ ఆబ్జెక్ట్ ఇంకోటి అవుతుంది. ఎందుకంటే మనం రిలేషన్షిప్ ఫీల్డ్ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్లోనే క్రియేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకున్న ఈ రోల్ అప్ సమ్మరీ ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ అకౌంట్ అనేది ఉందనుకుందాం. సో రోల్ అప్ సమ్మరీ అనేది సమ్మరైజ్ బేసిక్గా చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఏదైనా పర్లేదు, ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ని అది సమ్మరైజ్ చేస్తుంది. సమ్మరైజ్ అంటే మేబీ ఈ అకౌంట్ ఉంది, అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, రైట్? అకౌంట్ పేరెంట్, ఆపర్చునిటీస్ చిల్డ్రన్. అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, విచ్ మీన్స్ 10, 15, 16 ఎన్ని ఉన్నాయి ఏంటి అని వాళ్ళకు కౌంట్ కావాలి అన్నారు. ఇప్పుడు సపోజ్ నేను జెప్టో ఓపెన్ చేశాను. జెప్టో ఓపెన్ చేయగా నాకు ఇక్కడ ఒక ఫీల్డ్ కావాలి. ఆ ఫీల్డ్ లోపల ఏముండాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఒక ఫీల్డ్ కావాలి. ఆ ఫీల్డ్ లోపల నేను ఈ అకౌంట్ అండర్లో ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ నెంబర్ని నేను చూపించాలి అనుకుంటున్నా, రైట్? ఇలా లేదు అంటే ఇప్పుడు మనకు ఆపర్చునిటీ లోపల అమౌంట్ ఆర్ మేబీ యాన్యువల్ రెవెన్యూ ఆర్ అని ఒక ఫీల్డ్ ఉంది, అమౌంట్ అనే ఫీల్డ్ ఉంది. ఆ అకౌంట్ అండర్లో ఉన్న ఆపర్చునిటీస్ 10 ఉన్నాయి అనుకుందాం. ఆ 10 ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 10 ఆపర్చునిటీస్ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ సమ్ చేసి అదే ఇక్కడ ఒక ఫీల్డ్ లోపల చూపించంటున్నారు. లైక్ పాయింట్ ఏంటంటే సమ్మరైజ్ చేయడం. ఏవైతే పేరెంట్ ఆబ్జెక్ట్ అండర్లో ఉన్న చిల్డ్రన్ రికార్డ్స్ ఉన్నాయో, లైక్ ఆపర్చునిటీ రికార్డ్స్ కానీ, కాంటాక్ట్ రికార్డ్స్ కానీ, లేదా అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైనా వాటిని సమ్మరైజ్ చేయాలి. సమ్మరైజ్ చేసి ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసి చూపిస్తాం. అందుకే దీన్ని రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ అంటాం. ఇది కూడా ఒక ఫీల్డే. బట్ దీంట్లో ఏంటంటే రెగ్యులర్గా యూజర్ డేటా ఎలా అయితే నెంబర్ కానీ, టెక్స్ట్ కానీ, పిక్ లిస్ట్ కానీ, మల్టీ పిక్ లిస్ట్ అని ఇలా డేటా ఎంటర్ చేశారో అలా ఎంటర్ చేయరు. ఇది బ్యాక్ ఎండ్లో డేటా క్యాలిక్యులేషన్ అయిపోయి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అకౌంట్ అండర్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్లో టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది, మినిమం అమౌంట్ ఏంటి, మ్యాక్సిమం అమౌంట్ ఏంటి అని ఇలా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది ఎలా క్రియేషన్ చేస్తామంటే పేరెంట్ ఆబ్జెక్ట్లోనే చేస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఏదో ఒక మీరు ఆబ్జెక్ట్ టాస్క్ ఎలా ఇస్తుందంటే, సో ఐ వాంట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఏ అకౌంట్ అని చెప్పేసి ఇస్తారు. సో ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కదా, ఈ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయితే ఈ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మాస్టర్ డీటెయిల్ ఉందా లేదా చూడాలి. అండ్ సేమ్ టైంలో పేరెంట్ ఏంటి, చిల్డ్రన్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి. సో పేరెంట్ ఏంటి, చిల్డ్రన్ ఏంటంటే ఐడెంటిఫై చేశారు. మరి అది మాస్టర్ డీటెయిల్ రోల్ అప్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే లెట్స్ గో టు ఎడిట్ ఆబ్జెక్ట్. ఎడిట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్గా వాట్ ఎవర్ ఆ ఫీల్డ్ క్రియేషన్ ఉందో దాంట్లోకి వెళ్ళొచ్చు. బట్ ఒక్కసారి నేను ఏం చేస్తాను అంటే ప్రీవియస్గా నేను చాలా వరకు రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ నేను క్రియేషన్ చేశాను, అవన్నీ తీసేస్తా. సో దట్ ఏంటంటే మనకు క్లియర్ ఉంటుంది. డిలీట్. ఇవి నేను ప్రీవియస్ వాళ్ళకు లైక్ క్రియేషన్ చేసినవి. ఫైన్, అవి డిలీట్ అవ్వవు, సరే తర్వాత చూసుకుందాం. ఎనీవే మనం క్రియేషన్ చేయాలి. సో అది కూడా ఒక ఫీల్డే కదా, రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ అంటున్నాం. సో ఫీల్డ్ క్రియేషన్ మనం చేసేది ఇక్కడ నుంచే అనమాట. గో అండ్ క్లిక్ న్యూ ఫీల్డ్. సో ఇప్పుడు ఇక్కడ మీకు రోల్ అప్ సమ్మరీ అనేది కనిపిస్తుంది కదా. దట్ మీన్స్ ఏంటి అంటే మనకు ఈ అకౌంట్తోని వేరే సమ్ ఆబ్జెక్ట్స్కి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి మనకు ఐడెంటిఫికేషన్. బట్ క్లారిటీగా తెలీదు స్టిల్ ఏది అకౌంట్ నుంచి ఆపర్చునిటీకి ఉందా లేదా అని చెప్పేసి. బట్ ఏదో ఒక ఆబ్జెక్ట్కి అయితే ఉంది, అందుకే రోల్ అప్ సమ్మరీ అయితే ఎనాబుల్ అయింది. ఇన్ కేస్ మీకు వేరే ఏదైనా ఆబ్జెక్ట్ మీరు ట్రై చేసి చూడండి, ఆ ఆబ్జెక్ట్కి ఎలాంటి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లేదు అనుకోండి, అప్పుడు మీకు ఈ రోల్ అప్ సమ్మరీ అనేది బ్లాక్అవుట్ అయిపోద్ది, లైక్ గ్రే కలర్లో కనిపిస్తుంది, డిజేబుల్ అయిపోతుంది, మీరు సెలెక్షన్ చేయలేరు అనమాట. అది నేను రోల్ అప్ సమ్మరీ అని సెలెక్షన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఏ రీడ్ ఓన్లీ ఫీల్డ్ దట్ డిస్ప్లే ద సమ్, మినిమమ్, మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ ఏ రిలేటెడ్ లిస్ట్ ఆఫ్ ఏ రికార్డ్, రైట్? సో టోటల్గా మనకు ఇక్కడ 4 ఫంక్షన్స్ ఉంటాయి. చూద్దాం ఏ ఫంక్షన్స్ అనేది. ఇది రీడ్ ఓన్లీ, డేటా మనం ఎంటర్ చేయలేము, బ్యాక్ ఎండ్లోనే డేటా క్యాలిక్యులేషన్ అయిపోయి ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది, అంతేకాని యాజ్ ఎ ఎండ్ యూజర్ లాగా డేటాని ఇది ఎవరు ఎడిట్ చేయలేరు. సో సెలెక్ట్ రోల్ అప్ సమ్మరీ అండ్ క్లిక్ ఆన్ స్టెప్ 2. స్టెప్ 2లో రెగ్యులర్ మనకు కావాల్సిన ఏదైతే మన నేమ్స్ ఉన్నాయో లేబుల్ ఉంటుంది కదా, అది ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆపర్చునిటీ కౌంట్ అక్టోబర్ అని ఇస్తున్నా. మీరు ప్రాపర్ నేమింగ్ ఇవ్వాలి ఇవాల్టి నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాల్టి నుంచి మీకు క్లియర్గా ఆ యూజర్ స్టోరీస్లో ఎలా అయితే టాస్క్లు ఉన్నాయో అలానే వస్తుంటాయి. సో ఇవాళ నుంచి ఆ డాక్యుమెంట్ షేర్ చేస్తా. మీరు చేయాల్సింది ఏంటి, మన మీరు క్రియేషన్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో మన ఫీల్డ్ లేబుల్ ఏదైతే ఉందో ఫీల్డ్ నేమ్ కావాల్సింది ఇచ్చేసా అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇదే ఇంపార్టెంట్.
మాస్టర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మాస్టర్ డీటెయిల్ అంటే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. మాస్టర్ డీటెయిల్ లోపల మాస్టర్ అనేది పేరెంట్, డీటెయిల్ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అని. సో మాస్టర్ అనేది ప్రజెంట్ అకౌంటే. మరి సమరైజ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏ ఆబ్జెక్ట్ని మీరు సమరైజ్ చేయాలనుకుంటున్నారు? ఇది రోల్ అప్ సమరీ అంటున్నాం కదా. సమరీ అంటే ఏంటి? బేసిక్గా ఒక 3-4 పారాగ్రాఫ్స్ ఉంటే దాన్ని సమరైజ్ చేసి 1 or 2 లైన్స్లో చెప్పండి అంటాం. సో కాంపాక్ట్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ కూడా. సో ఈ సమరైజ్డ్ ఆబ్జెక్ట్ అంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్. ఏ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని మీరు సమరైజ్ చేయాలి అనుకుంటున్నారు? ఇక్కడ మనకు అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అకౌంట్ అండర్లో ఆపర్చునిటీ, ఎంటైటిల్మెంట్స్, అసోసియేటెడ్ లొకేషన్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే అకౌంట్ అండర్లో కాంటాక్ట్ చిల్డ్రనే, అకౌంట్ అండర్లో కేస్ కూడా చిల్డ్రనే. బట్ ఇవి ఈ కేస్ అండ్ కాంటాక్ట్ మాత్రం మనకి ఇక్కడ చూపించట్లేదు ఏ సమరైజ్డ్ ఆబ్జెక్ట్ లోపల. ఎందుకు చూపించట్లేదంటే బిట్వీన్ అకౌంట్ అండ్ కాంటాక్ట్, అకౌంట్ అండ్ కేస్ మనకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లేదు, ఓన్లీ లుక్అప్పే ఉంది. సో మీకు టాస్క్ చేయగానే మీరు వచ్చి చెక్ చేస్తారు. ఫస్ట్ పేరెంట్ ఏంటి, చిల్డ్రన్ ఏంటి అని ఐడెంటిఫై చేసి సమరైజ్ ఆబ్జెక్ట్ లోపల అది కనిపిస్తుందా లేదా చూస్తారు. ఓకే కనిపించిందంటే మాస్టర్ డీటెయిల్ ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనిపించలేదు అనుకోండి, అప్పుడు వేరే సినారియో ఉంటుంది. ఇన్ కేస్ కనిపించకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ రేజ్ చేస్తారు. సో యాక్చువల్లీ మనకు లైక్ వీ వాంట్ టు క్రియేట్ దిస్ రోల్ అప్ సమరీ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ, రైట్? సో బేసికలీ వీ డోంట్ హ్యావ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 2 ఆబ్జెక్ట్స్ అని మీ వాట్ ఎవర్ ఆ టెక్నికల్ పర్సన్స్ ఉన్నారో, ఆర్కిటెక్ట్స్ కానీ లీడ్స్ కానీ వాళ్ళతో డిస్కషన్ చేసి సో ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేయాలి. యాజ్ ఆఫ్ నో మీకు తెలియదు సొల్యూషన్స్. బట్ ఏంటి అంటే మనకు 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఫ్లో, ఏది మనకు ఫ్లో ఉంటుందని చెప్పాను కదా, అది వచ్చేసి ఫ్లో. ఇంకోటి అపెక్స్లో ట్రిగ్గర్స్, ఏది ఒకటి కోడ్, ఒకటి వితౌట్ కోడ్. ఈ 2 సినారియోస్ ఉంటాయి. సో ఇన్ కేస్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మీకు మాస్టర్ డీటెయిల్ లేకపోతే అప్పుడు మనము సేమ్ ఇప్పుడు ఏదైతే రూల్ ఆఫ్ సమరీ ఉందో అలాంటిదే మీకు ఫ్యూచర్ కావాలి, రైట్? అలాంటిదే కావాలి. బట్ ఏంటంటే పాయింట్ మాస్టర్ డీటెయిల్ లేదు, మరి ఇలా క్రియేషన్ చేయొచ్చు అని డౌట్ రావచ్చు. అప్పుడు ఏంటంటే మనం లుక్అప్ అని ఏదైతే ఉందో ఆ లుక్అప్ని లైక్ బేసిక్గా ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ లేకపోతే లుక్అప్ ఉన్నట్టే కదా. సో లుక్అప్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రూల్ ఆఫ్ సమ్మరీ పాసిబిలిటీ లేదు. సో అప్పుడు ఫ్లో ఆర్ అపెక్స్ ట్రిగ్గర్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన ఏదైతే ఎండ్ రిజల్ట్ ఉందో దాన్ని అచీవ్ చేస్తాం. ఇన్ కేస్ మనకు మాస్టర్ డీటెయిల్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా పేరెంట్ అండ్ చైల్డ్ ఏదైతే ఉందో అది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ మనకు కాంటాక్ట్ అండ్ కేస్ లేదు కాబట్టి ఆపర్చునిటీస్ ఉన్నాయి. లెట్స్ గో విత్ ఆపర్చునిటీస్. సో పేరెంట్ వచ్చేసి అకౌంట్, చిల్డ్రన్ వచ్చేసి ఆపర్చునిటీస్. ఇక మీరు టోటల్ 4 ఉన్నాయి చూడండి, కౌంట్ అని, సమ్, మినిమం అండ్ మ్యాక్సిమం. ఇవి టోటల్ మన దగ్గర 4 ఫంక్షన్స్ విచ్ ఆర్ పాసిబుల్ విత్ ద రోల్ అప్ సమ్మరీ. రోల్ అప్ సమ్మరీ నుంచి టోటల్ ఈ 4 ఫంక్షన్స్ పాసిబుల్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఏంటి అని మనం ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ కౌంట్. సో కౌంట్ అంటే ఈ అకౌంట్ అండర్లో ఎన్ని ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం కౌంట్ చేస్తున్నాం. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ పేరెంట్ అకౌంట్ లోపల ఎన్ని చిల్డ్రన్ ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయి, 10, 15, 16, 100 అలా రికార్డ్స్ని కౌంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కౌంట్ అనే ఫంక్షన్ యూటిలైజ్ అవుతుంది సింపుల్గా. సో పేరెంట్ ఆబ్జెక్ట్లో మనము ఈ రోల్ ఆఫ్ సమ్మరీ క్రియేషన్ చేస్తున్నాం అండ్ మాస్టర్ డీటెయిల్ ఉన్నది. అండ్ సేమ్ టైంలో కౌంట్ అనే ఫంక్షనాలిటీ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే వెనెవర్ మీరు ఆ చిల్డ్రన్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో ఏంటో అని క్యాలిక్యులేషన్ చేసి ఆ వచ్చిన నెంబర్ని ఒక ఫీల్డ్లో చూపించాలి అనుకున్నప్పుడు రోల్ అప్ సమ్మరీ లోపల ఉన్న కౌంట్ అనే ఏదైతే ఆ ఫీల్డ్ ఉందో ఆర్ఎల్స్ ఆ ఫంక్షన్ ఉందో దాన్ని యూటిలైజ్ చేయండి, రైట్? ఇవి కాకుండా మనకు సమ్ ఉంది, మినిమం ఉంది, మ్యాక్సిమం ఉంది. యాజ్ ఆఫ్ నౌ లెట్స్ గో విత్ కౌంట్ ఓన్లీ. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా అని ఉంది. ఈవెన్ ఇది కూడా మనం ఇగ్నోర్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ కౌంట్ ఎలా వస్తుందో లేదో మనం చూద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. స్టెప్ 3 లోపల చిల్డ్రన్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేసాం. ఇక్కడ అందరికీ మనం విజిబిలిటీ ఇచ్చేస్తున్నాం. బట్ మీరు రెగ్యులర్గా చేసే టైంలో ఎలా ఇస్తారు విజిబిలిటీ అంటే వాట్ ఎవర్ ప్రొఫైల్స్కి ఈ ఫీల్డ్ కనిపించాలో ఆ ప్రొఫైల్స్ మాత్రమే సెలెక్షన్ చేసుకుంటారు. ఇక్కడ మనకు అలా ఏం లేదు కాబట్టి మనం ఏం చేయట్లేదు, బికాస్ మన దగ్గర ప్రజెంట్ ప్రొఫైల్స్ లేవు. సో అందుకే చేయట్లేదు. బట్ మీకు ఆ ప్రొఫైల్స్ క్రియేషన్ చేసి ఆ టాస్క్లో మెన్షన్ చేస్తారనమాట, ఈ ప్రొఫైల్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి అని. అప్పుడు ఇవన్నీ డిజేబుల్ చేసి వాట్ ఎవర్ ప్రొఫైల్ ఉందో ఆ ఒక్క ప్రొఫైల్కి ఎనేబుల్ చేయండి, సరిపోతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ సేవ్. సో సింపుల్గా స్ట్రైట్గా మనకు కావాల్సిన రోల్ అప్ సమ్మరీ ఏదైతే ఉందో అది మనకు వచ్చేసింది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో అకౌంట్స్ ఇప్పుడు ఇన్ కేస్ మనకు రాకపోతే మనం చేయాల్సింది ఏంటి, సింపుల్గా ఒకసారి చూద్దాం అసలు అది పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. కనిపిస్తుందా లేదా, సి
ప్రీవియస్గా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మనం క్రియేషన్ చేసిన ఫీల్డ్ కనిపించలేదు. సో లాగౌట్ చేసి లాగిన్ చేయాలి కాబట్టి లెట్స్ లాగౌట్ అండ్ లాగిన్. యూ కెన్ సీ స్ప్రింగ్ వర్క్స్, రేజర్ పే, ఇది రెగ్యులర్గా మీరు చూసే కంపెనీసే. అంటే మనం చూసే ఏవైతే పేమెంట్ గేట్వేస్ ఉన్నాయో అవన్నమాట స్ప్రింగ్ వర్క్, లైక్ రేజర్ పే అనేది. స్ప్రింగ్ వర్క్ అనేది కైండ్ ఆఫ్ బిజినెస్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తారు. చలో లెట్స్ ఓపెన్ సేల్స్ అప్లికేషన్. రైట్, సో అకౌంట్స్ అండ్ లెట్స్ ఓపెన్ వన్ అకౌంట్. మనం క్రియేషన్ చేసింది ఆపర్చునిటీ కౌంట్ అక్టోబర్ అని క్రియేషన్ చేసాం. ఆపర్చునిటీ కౌంట్ అసలు ఇది క్రియేట్ అయిందా, మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. సి క్రియేట్ అయింది, నో ప్రాబ్లం. అది కనిపించట్లేదు, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనం క్రియేషన్ చేసింది ఇదే కదా, ఆపర్చునిటీ కౌంట్ అక్టోబర్. ఇప్పుడు మనం క్రియేషన్ చేసింది. లెట్స్ గో టు డీటెయిల్స్. ఆపర్చునిటీ ఫీల్డ్ ఏది కనిపించలేదు, స్టిల్ ఆపర్చునిటీ కౌంట్ అక్టోబర్, స్టిల్ అది కనిపించలేదు. ఒకసారి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి చూద్దాం. ఇన్ కేస్ మనకు రిఫ్రెష్ చేసిన తర్వాత కూడా కనిపించకపోతే మనం పేజ్ లేఅవుట్లో అది యాడ్ అయిందా లేదో కూడా వెరిఫికేషన్ చేయాలి. సో నేను ఈ అసైన్మెంట్లోకి ఎందుకు వచ్చా అంటే చెక్ చేయడానికి. మనం సిస్టమ్ అడ్మిన్ కదా, సో సిస్టమ్ అడ్మిన్కి ఏది అసైన్ అయింది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనే ఒక లేఅవుట్ అసైన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పేజ్ లేఅవుట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నా. దీంట్లో మనకు కావాల్సిన ఆ ఫీల్డ్ అసలు అక్కడ యాడ్ అయిందా లేదా మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆపర్చునిటీ కౌంట్ అక్టోబర్, సి యాడ్ అయితే అయింది మనకు పేజ్ లేఅవుట్లో. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గ్రే అవుట్లో అయిందంటే ఇక్కడ యాడ్ అయిపోయినట్టే. రైట్, ఇక్కడ యాడ్ అయింది ఆపర్చునిటీ కౌంట్ అక్టోబర్ అనేది, బట్ మనకి ఇక్కడ చూపించట్లేదు. మన అకౌంట్ పేజ్ లోపల అది చూపించట్లేదు. దట్ మీన్స్ ఏంటి అంటే మేబీ అది లైక్ స్టిల్ ఇంకా లోడ్ అవ్వలేదు, అందుకోసమే చూపించకపోయి ఉండొచ్చు. అక్టోబర్ ఆపర్చునిటీ కౌంట్. సో మళ్ళీ ఒకసారి లాగౌట్ చేసి చూద్దాం వన్స్ అగైన్. ఇన్ కేస్ రాకపోతే లైక్ ఓల్డ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ ఫీల్డ్తోనే మనం ట్రై చేద్దాం. సో ఎప్పుడైనా ఒక ఫీల్డ్ మనకు కనిపించకపోతే 2 ways. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం లాగౌట్ చేసి లాగిన్ చేస్తున్నాం ఎందుకంటే రిఫ్రెష్ అవ్వదు కాబట్టి. సెకండ్ థింగ్, లాగౌట్ చేసి లాగిన్ చేసినా కూడా కనిపించకపోతే మీరు వెరిఫై చేయండి అది ప్రాపర్గా క్రియేట్ అయిందా లేదా అని. ఇన్ కేస్ క్రియేట్ అయ్యింటే అప్పుడు పేజ్ లేఅవుట్ చెక్ చేయాలి. సో మీకు ఇంకా పేజ్ లేఅవుట్ అనేది ఏంటో కాన్సెప్ట్ తెలియదు కాబట్టి మీకు క్లారిటీ లేదు. బట్ డోంట్ వరీ, మనం నెక్స్ట్ నేర్చుకునేది పేజ్ లేఅవుట్సే. సో అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది అసలు అది ఎలా చెక్ చేస్తాం అనేసి. ఆపర్చునిటీ కౌంట్ ఫైన్, ఇక్కడ ఇది యాడ్ అవ్వలేదు ఎందుకు, ఫైన్. ఆల్రెడీ వేరే లైక్ మనం క్రియేషన్ చేసినవి ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తా అంటే ఈ ఎడిట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఏవైతే యాడ్ అయినవి ఉన్నాయి కదా వాటిని ఎడిట్ చేద్దాం, ఆ రోల్ అప్ సమ్మరీని. ఎందుకంటే మళ్ళీ అది యాడ్ లైక్ అది కనిపించట్లేదు స్టిల్. సో ఇక్కడ కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఒకటి ఉంది కదా, నేను దీన్నే ఎడిట్ చేస్తా. ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ని ఎడిట్ చేసి ఫస్ట్ కౌంట్ పెట్టి రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ కూడా మనం చూద్దాం. ఆపర్చునిటీ కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇది ఎడిట్. ఫస్ట్ మనం లైక్ స్టిల్ ఇంకా కౌంట్ అనేది ఏదైతే ఫంక్షన్ ఉందో అక్కడనే ఉన్నాం కాబట్టి లెట్స్ గో విత్ కౌంట్ అండ్ సేవ్. రైట్, సో సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక రికార్డ్ యాడ్ చేద్దాం. ఆపర్చునిటీ ఉంది కదా, మనకు తెలియాలి కదా ప్రజెంట్ ఒకటి ఉంది. సో లెట్స్ యాడ్ వన్ మోర్ ఆపర్చునిటీ. లెట్స్ యాడ్ some date, some value and click on save. Stage, so stage field ఉంది కాబట్టి stage కూడా let's add value
and save. Fine. So let's go to details, refresh, and open details. I think అది స్టిల్ చూపించట్లేదు. కౌంట్, ఆపర్చునిటీ కౌంట్, ఇవి వేరే ఫంక్షనల్. లైక్ బేసిక్ ఇక్కడ ఉన్నాయి కూడా సేమ్, బట్ ఏంటి అంటే అవి వేరే ఫంక్షన్స్ని చూపిస్తున్నాయి. కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఆపర్చునిటీ కౌంట్, రోల్ అప్ సమ్మరీ, ఫైన్ ఇక్కడ ఉంది, బట్ సమ్ డిస్టర్బెన్స్ ఆర్ మేబీ సమ్ వాల్యూ అయితే రావట్లేదు. రిమైనింగ్ ఫంక్షన్స్ బాగానే పనిచేస్తున్నాయి. రైట్, ఇక్కడ వచ్చింది రైట్. కౌంట్ ఆఫ్ అది మనకు 2 అని చూపిస్తుంది. ఎందుకు ఇక్కడ 2 చూపించింది అంటే బేసిక్గా ఈ అకౌంట్ అండర్లో మనకు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్. ఇఫ్ ఐ యాడ్ వన్ మోర్ ఆపర్చునిటీ and let's add one value and some date and stage some and save. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఉన్నాయి ఆపర్చునిటీస్. లెట్స్ గో అండ్ ఓపెన్ పేరెంట్ రికార్డ్ అండ్ సి 3 రికార్డ్స్ ఉన్నాయి రైట్. సో దీని మీనింగ్ ఏంటి, ఎవ్రీ టైం చిల్డ్రన్ రికార్డ్ కొత్త రికార్డ్ యాడ్ అవుతున్న కొద్దీ మనకు కౌంట్ అనేది వస్తుంది. సో కౌంట్ అనేది ఏంటి, సింపుల్గా మనం ఎప్పుడైనా వాట్ ఎవర్ ఆ చిల్డ్రన్ రికార్డ్స్ ఉన్నాయో చిల్డ్రన్ రికార్డ్స్ని, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని కౌంట్ చేయాలి అనుకున్నప్పుడు కౌంట్ అనే ఫంక్షన్ మనం యూటిలైజ్ చేయొచ్చు. ఈ కౌంట్ అనే ఫంక్షన్ తర్వాత ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా అని ఉంది కదా, ఈ ఫిల్టర్ క్రైటీరియా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్ రికార్డ్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాలిక్యులేషన్, విచ్ మీన్స్ ఆ పేరెంట్ అకౌంట్ అండర్లో ఉన్న ఆల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక్లూడెడ్ అయి ఉంటాయి ఏది మనం చేసే క్యాలిక్యులేషన్ లోపల. లేదు మీరు ఏదైనా ఫిల్టర్స్ యాడ్ చేయాలి అనుకుంటే, లైక్ ఒక 10 అకౌంట్స్ ఉన్నాయి, ఒక అకౌంట్ ఉంది, 10 ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిలో ఓన్లీ ఒక కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారు, ఆ కండిషన్ మ్యాచ్ అయ్యే ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని మాత్రం మీరు క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నారు. సో ఆ సినారియోలో ఇక్కడ మీరు ఫిల్టర్ క్రైటీరియా యాడ్ చేయొచ్చు. ఇఫ్ ఇక్కడ మనం యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్, క్లోజ్డ్ వాన్, డిసిషన్ మేకర్స్ 3 స్టేజెస్లో ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ క్లోజ్డ్ అండ్ వాన్లో ఉన్నాయో నాకు అవి మాత్రమే కావాలి, ఏది కౌంట్ అనేసి. రిమైనింగ్ అవసరం లేదు ఇంకా అవి ఎన్ని ఉన్నాయనేసి, జస్ట్ వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ ఇన్ క్లోజ్డ్ వాన్ స్టేజ్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ స్టేజ్ ఈక్వల్స్ టు వాల్యూ, ఏ వాల్యూ అనుకుందాం, క్లోజ్డ్ వాన్. సో ఇన్సర్ట్. ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ దో ఆ ఆపర్చునిటీ అండర్లో మనకు అకౌంట్ అండర్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నా మనం చేసేది ఏంటి అంటే ఫిల్టరేషన్ చేస్తున్నాం. సో ఏ ఆపర్చునిటీస్ అయితే క్లోజ్డ్ వాన్ స్టేజ్లో ఉన్నాయో అవి మాత్రమే క్యాలిక్యులేట్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ ఇగ్నోర్ అయిపోతాయి. ఇంతకు ముందుకు మనకు కౌంట్ అనేది 3 ఉంది రైట్, ఇంత ముందుకు మనకు కౌంట్ 3 ఉంది. ఇప్పుడు మనకు కౌంట్ ఏమైపోతుందంటే 1 అయిపోతుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, రిఫ్రెష్ చేసి వస్తుందా లేదో చూద్దాం, రాకపోతే ఒకసారి ఆపర్చునిటీ యాడ్ చేద్దాం అండ్ దెన్ మళ్ళీ ట్రై చేద్దాం. ఆపర్చునిటీ కౌంట్ ఇప్పుడు 1 అయిపోయింది. ఎందుకు ఆపర్చునిటీ కౌంట్ 1 అయిపోయింది, బేసిక్గా మనకు వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి టోటల్ 3 ఉన్నాయి, బట్ దాంట్లో క్లోజ్డ్ వాన్ స్టేజ్లో ఉంది ఓన్లీ సింగిల్ ఆపర్చునిటీ, కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేసేది 1 ఆపర్చునిటీ అనే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. రిమైనింగ్ 2 రికార్డ్స్ని మనం కౌంట్లోకి తీసుకోవట్లేదు, బికాస్ ఫిల్టర్ క్రైటీరియా ఏదైతే ఉందో ఆ ఫిల్టర్ క్రైటీరియా మనం యాడ్ చేయడం వల్ల. సో మీరు టాస్క్ చేసే టైంలో ఆ ఫిల్టర్ క్రైటీరియాతోనే వెళ్ళొచ్చు, విత్ ఆర్ వితౌట్ ఫిల్టర్ క్రైటీరియా. ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది టాస్క్లో, లైక్ వీ షుడ్ గో విత్ సమ్ ఫిల్టర్ ఆర్ వీ షుడ్ నాట్ గో విత్ సమ్ ఫిల్టర్ అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. ఇక్కడ అరౌండ్ 5 వరకు మీరు యాడ్ చేయొచ్చు. క్లోజ్డ్ డేట్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. ఇలా మీకు కావాల్సిన 5 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయండి. వాట్ ఎవర్ కండిషన్స్ మీకు అక్కడ యూజర్ స్టోరీలో వస్తాయో వాటిని మాత్రం మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. అగైన్ మోర్ దాన్ 5 కండిషన్స్ ఉంటే మళ్ళీ మనం మాస్టర్ డీటెయిల్ లైక్ ఇక్కడ రోల్అప్స్ అనేది క్రియేషన్ చేయలేము, మనం వెళ్ళాల్సింది ఫ్లోకి కానీ లేదు అంటే అపెక్స్లో ఉన్న ట్రిగర్స్కి. సో బేస్డ్ ఆన్ సమ్ సిచ్యువేషన్స్ మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 కండిషన్స్ చెక్ చేయాలని చెప్పారు, ఇక్కడ పాసిబుల్ అవ్వదు కదా, మనకు ఓన్లీ 5 కండిషన్సే పాసిబిలిటీ అవుతుంది. అప్పుడు మనం సజెస్ట్ చేయాలి, వీ కెన్ గో విత్ ఫ్లోస్ ఆర్ మేబీ అపెక్స్ ట్రిగర్స్ అని అలా. ఫైన్. ఎనీవే కౌంట్ అనే ఫంక్షన్ ఏంటి, చిల్డ్రన్ రికార్డ్స్ని కౌంట్ చేయడానికి.
సమ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ సమ్ అనే ఫంక్షన్కి మాత్రం మనకి ఇక్కడ ఫీల్డ్ టు అగ్రిగేట్ అని వస్తుంది. కౌంట్ అనే ఫంక్షన్కి ఇది మనకు రావట్లేదు. ఇప్పుడు చూడండి, కౌంట్ సెలెక్షన్ చేస్తే ఈ ఫీల్డ్ టు అగ్రిగేట్ రావట్లేదు, సమ్ అని సెలెక్షన్ చేస్తే వస్తుంది. కౌంట్ అని ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి మనం కౌంట్ చేస్తున్నాం. బట్ సమ్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్లో ఏదో ఒక నెంబర్ ఉంది, నాట్ ఓన్లీ అమౌంట్ ఫీల్డ్, ఏదో ఒక నెంబర్ ఫీల్డ్ ఉంది. ఆ నెంబర్ ఫీల్డ్లో లైక్ టోటల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో వాటన్నిటిని సమ్ చేసేసి వచ్చే వాట్ ఎవర్ వాల్యూ ఉందో ఆ వాల్యూని మీరు ఆ పేరెంట్ లోపల చూపించాలనుకుంటారు. ఇంతకుముందుకు మనము నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చూపించాం, ఇప్పుడు ఏంటంటే సమ్ చేస్తున్నాం. ఇప్పుడు అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ని సమ్ చేసి వాట్ ఎవర్ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం ఫీల్డ్లో చూపించాలనుకుంటున్నాం. సో సమ్ అని సెలెక్షన్ చేసిన తర్వాత మనకు టోటల్ 4 to 5 ఫీల్డ్స్ వచ్చాయి. ఏది పాసిబిలిటీస్. రిమైనింగ్ ఫీల్డ్స్ ఎందుకు రాలేదంటే ఇప్పుడు నేమ్ ఫీల్డ్ మీద మనం చేయలేం కదా సమ్ అనేది, రైట్? ఓన్లీ నెంబర్స్ ఫీల్డ్ మీద మనం చేయగలుగుతున్నాం. అందుకే అమౌంట్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ, ప్రాబిలిటీ, క్వాంటిటీ, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, ఇలా వాట్ ఎవర్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి వచ్చాయన్నమాట. లెట్స్ గో విత్ అమౌంట్. సో నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, ఏది ఫిల్టర్ క్రైటీరియా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అకౌంట్ అండర్లో వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అండ్ దీంట్లో కూడా అమౌంట్ ఉంటే ఇవన్నిటిని అది సమ్ చేస్తుంది, విచ్ మీన్స్ అడిషన్ చేస్తుంది. సింపుల్గా అడిషన్ చేసి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనకు కావాల్సిన ఫీల్డ్ లోపల చూపిస్తుంది. ఇప్పుడు డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నా. ఇంతకుముందుకు మనకి ఇక్కడ కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లోపల మనకి ఏం చూపించింది, బేసిక్గా అక్కడ మనకు నెంబర్ చూపించింది 1 or 3 అని చెప్పేసి చూపించింది, రైట్? ఇప్పుడు ఇక్కడ మనకు వాల్యూ చూపిస్తుంది, సమ్ అరౌండ్ 2,57,000 సమ్ అరౌండ్ అని ఒక వాల్యూ చూపిస్తుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఈ అకౌంట్ అండర్లో సమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ వాల్యూ ఏదైతే ఉందో అమౌంట్ ఫీల్డ్ సమ్ చేయడం వల్ల ఆ వాల్యూ వచ్చింది. సో అందుకే అది చూపిస్తుంది. సో ఇలా ఏ ఫీల్డ్ అయినా, నెంబర్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా మీరు సమ్ చేయాలి, విచ్ మీన్స్ అడిషన్ చేయాలి అనుకుంటే ఏదైతే మనకున్న రోల్ అప్ సమ్మరీ ఉందో దాంట్లో ఉన్న ఆ సమ్ అనే ఫంక్షనాలిటీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ సమ్ ఫంక్షనాలిటీ లానే మనకు మినిమం అండ్ మ్యాక్సిమం ఉన్నాయి. ఇవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో మినిమం మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మినిమం అనేది వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ ఆపర్చునిటీస్ లోపల ఏది మినిమం వాల్యూ ఉందో ఆ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 lakhs ఉంది, ఇక్కడ 23,000 ఉంది, ఇక్కడ ఎంటీ ఉంది. సో ఏదైతే మినిమం వాల్యూ ఉందో ఆ వాల్యూని కన్సిడర్ చేస్తుంది. ఎంటీ ఉంటే కాదు, ఈ రెండు వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది. సో మ్యాక్స్ అంటే ఏంటి, అగైన్ ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది, 2,34,000 అని ఉంది. సో ఇప్పుడు మనం క్రియేషన్ చేసిన ఏదైతే ఆ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ ఉందో దాని లోపల మనకు చూపించే వాల్యూ ఏంటి, 2,34,000 అని ఏదైతే ఉందో ఆ 2,34,000 వాల్యూని మనకు చూపిస్తుంది. బికాస్ మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది మనం సెలెక్షన్ చేసాం. అగైన్ సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మనం మినిమం అయినా యూజ్ చేయొచ్చు ఆర్ మ్యాక్సిమం అయినా యూజ్ చేయొచ్చు ఆర్ ఈవెన్ సమ్ ఆర్ కౌంట్. ఇవి కాకుండా మనకు ఈవెన్ యావరేజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, రైట్? యావరేజ్ ఫంక్షన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇలాంటివి పర్ఫామ్ చేయాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ అగైన్ మనం రోల్ అప్ సమ్మరీ అయితే చూడలేము, ఎందుకంటే రోల్ అప్ సమ్మరీలో ఫిక్స్డ్గా 4 ఫంక్షన్సే ఉన్నాయి. సో ఇది గుర్తుంచుకోండి, రోల్ అప్ సమ్మరీ అనేది మాస్టర్ డీటెయిల్ ఉండాలి అండ్ ఇది ఓన్లీ పేరెంట్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే క్రియేషన్ చేస్తాం. దీంట్లో మనకు టోటల్ 4 ఫంక్షన్స్ ఉన్నాయి, కౌంట్, సమ్, మినిమం అండ్ మ్యాక్సిమం, రైట్? టోటల్ 4 ఫంక్షన్స్ ఉంటాయి, ఇంక ఎక్స్ట్రా అస్సలు ఉండవు. సో బేస్డ్ ఆన్ ఈ ఫంక్షన్సే మనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్స్ని అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆ టాస్క్ రాగానే వాట్ ఎవర్ ఆ టాస్క్ వచ్చిందో దాంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ 4 ఫంక్షన్స్తో పాసిబిలిటీ అవుతుందా లేదా. ఇన్ కేస్ అవ్వకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, వాట్ ఎవర్ అదర్ సొల్యూషన్స్ ఉన్నాయో ఆ సొల్యూషన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది రిలేటెడ్ టు ద రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫీల్డ్ సెక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టే, ఎందుకంటే మనకు ఫీల్డ్స్ లోపల ఆటో నెంబర్ అనేది రెగ్యులర్గా మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో చూసిన ఆటో నెంబర్ ఏదైతే ఉందో సేమ్ అదే. ఇంకొకటి ఉంటుంది ఫార్ములా ఫీల్డ్ అని, అది కాకుండా రోల్ అప్ సమ్మరీ, లుక్అప్ రిలేషన్షిప్, ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇంటిగ్రేషన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్గా క్రియేషన్ చేసుకుంటారు. అలా ఈ కింద ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో అవి కూడా మనం చేసామన్నమాట. ఈ ఫార్ములా ఫీల్డ్ కూడా మనకు మోస్ట్లీ టుమారో మనం డిస్కషన్ చేస్తాం, స్టార్ట్ అయిపోద్ది అది. సో రోల్ అప్ సమ్మరీ ఏదైతే ఉందో రోల్ అప్ సమ్మరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది సమరైజ్ చేయడానికి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని సమరైజ్ చేయడానికి, మేబీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ లేదంటే ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో ఉన్న ఏదైనా ఒక ఫీల్డ్ని మనం సమరైజ్ చేయడానికి, అమౌంట్ ఫీల్డ్ కానీ, డేట్ ఫీల్డ్ కానీ, పర్సంటేజ్ ఫీల్డ్ కానీ, నెంబర్ ఫీల్డ్ కానీ ఏదైనా మనం ట్రాక్ లైక్ సమరైజ్ చేయడానికి అది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఒక్కసారి నేను షేర్ చేస్తా, లైక్ ఆ టాస్క్లు ఎలా ఫార్మాట్ ఉంటుంది ఏంటి అనేసి మీకు క్లారిటీ ఉంటుంది. రోల్ అప్
సో ఇదేంటి అంటే రోల్ అప్ సమరీ. ఇప్పుడు మనం డిస్కషన్ చేసింది ఏదైతే ఉందో అది మీకు రియల్ టైంలో కూడా ఏవైతే టాస్క్లు వస్తున్నాయో ఈ కైండ్ ఆఫ్లోనే వస్తాయి. బట్ మీకు క్లియర్గా పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అని అయితే క్లియర్గా మెన్షన్ చేసి రాదు, రైట్? ఎందుకంటే అంత క్లియర్గా మెన్షన్ చేయరు, మనమే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ టూ థింగ్స్ రాకపోవచ్చు మీకు. ఇక్కడ యూజర్ స్టోరీ వస్తుంది. బేసిక్గా వీటిని మనం యూజర్ స్టోరీస్ అంటాం. యూజర్ స్టోరీస్ అంటే ఎండ్ యూజర్స్ ఉన్నారా, సేల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, లేదంటే వాళ్ళ మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్స్, వాళ్ళందరూ ఎండ్ యూజర్స్. సో ఆ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఈ ఫ్యూచర్ని డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, టోటల్ డిస్కౌంటెడ్ అమౌంట్ ఆన్ కోట్ లైన్ ఐటమ్స్ అని సంథింగ్ ఒకటి ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, యూజర్ స్టోరీ. యాజ్ ఎ సేల్స్ మేనేజర్ ఐ వాంట్ టు సీ ద టోటల్ డిస్కౌంట్ అప్లైడ్ అక్రాస్ ఆల్ కోట్ లైన్ ఐటమ్స్ ఫర్ ఏ కోట్. ఇది సింపుల్గా ఏంటి అంటే పేరెంట్ ఆబ్జెక్ట్లో ఏదైతే కోట్, అది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ వచ్చేసి కోట్ లైన్ ఐటమ్. డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ కోట్ లైన్ ఐటమ్స్లో ఉంటుంది. ఆ డిస్కౌంట్ అనే ఫీల్డ్ని మనం సమ్ చేసి చూపించాలి. అండ్ ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. యూజ్ కేస్ ఏంటి అంటే హెల్ప్స్ సేల్స్ రీడర్స్ టు ట్రాక్ డిస్కౌంట్ గివెన్ ఎట్ ఏ లైన్ లెవెల్. సో బేసిక్గా ఎవరైతే సేల్స్ యూజర్స్ ఉన్నారో అది మనకు ట్రాక్ చేయడానికి అది ఈజీ అవుతుంది. ఇలా మీకు రెగ్యులర్గా వచ్చే టాస్క్లు ఏవైతున్నాయో ఇదే ఫార్మాట్ ఉంటుంది. లైక్ సిమిలర్ ఇలానే ఉంటుంది. వీటిని యూజర్ స్టోరీస్ అంటారు. ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అజైల్ మెథడాలజీనే ఫాలో అవుతున్నారు. దాంట్లో స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. ఆ స్ప్రింట్ ప్లానింగ్లో యూజర్ స్టోరీస్ని ఫాలో అవుతారు. ఈ యూజర్ స్టోరీస్ ఇలానే వస్తాయి. సో ఇలానే ఉంటుంది. మీరు ఇన్ కేస్ చేసే టైంలో, టాస్క్ చేసే టైంలో రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు నాకు పింగ్ చేయండి. బట్ డౌట్స్ వస్తే లైక్ అలానే వెయిట్ చేయకుండా కంప్లీట్గా క్లాస్ అయ్యేంత వరకు వాట్సాప్లో ఇమీడియట్గా పింగ్ చేయండి. నేను అవైలబుల్గా ఉంటే అక్కడికక్కడ నేను డౌట్ సాల్వ్ చేస్తాను. ఈవెన్ కొంచెం ఫ్రీ ఉంటే మీతో లైక్ కొంచెం కాంప్లెక్స్గా ఉండి మీకు అర్థం కాకపోతే ఐ కనెక్ట్ విత్ యూ పర్సనల్లీ, లైక్ ఏంటి ఇలా చేయాలి అని చెప్పేసి. బట్ క్లాస్ వరకు అయితే వెయిట్ చేయకండి. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. ఈ వాట్ ఎవర్ టాస్క్లు ఉన్నాయో అరౌండ్ 10 to 15 ఉండొచ్చు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయండి. కొన్ని పాసిబిలిటీస్ అవుతాయి, కొన్ని పాసిబిలిటీస్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకు కోట్ అండ్ కోట్ లైన్ ఐటమ్స్ అనేది మనం యాజ్ ఆఫ్ నో ఇంకా అది ఎక్స్ప్లోర్ చేయలేదు, రైట్? సో అది సిపిక్యూలో వెళ్తుంది, లైక్ వేరే దాంట్లో వెళ్తుంది. అందుకే దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. రిమైనింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీటింగ్ డేట్ ఫ్రమ్ ద ఈవెంట్స్ అకౌంట్ అని సంథింగ్ ఏదో ఒక టాస్క్ ఉంది. ఈ టాస్క్ని అనలైజ్ చేయండి. సో ఇక్కడ చూడండి, యాజ్ అన్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఐ వాంట్ టు వ్యూ ద ఫస్ట్ మీటింగ్ డేట్ స్కెడ్యూల్డ్ విత్ క్లయింట్. ఫస్ట్ మీటింగ్ డేట్. సో ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే సేమ్ అకౌంట్ ఆబ్జెక్ట్లో ఇక్కడ మీరు యాక్టివిటీ ఎక్కడుంది, ఐ థింక్ యాక్టివిటీ, రైట్, ఇది ఈవెంట్ అనమాట. సో ఈవెంట్ ఇది చూసారు కదా, ఈవెంట్ అనేది మనకు అకౌంట్ పేరెంట్, ఈవెంట్ చిల్డ్రన్. ఈవెంట్తో పాటు టాస్క్ ఉంటుంది, లాగే కాల్ ఉంటుంది. ఇవి 3 అనేవి ప్రతి సేల్స్ ఫోర్స్లో ఉన్న ఆబ్జెక్ట్కి చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్, ఇంకా యూనివర్సల్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ చేయండి. సో ఏమన్నారంటే ఈ అకౌంట్ అండర్లో ఉన్న ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే డేట్ ఉందో అది డేట్ కావాలి అంటున్నారు. సో ఇక్కడ టాస్క్ ఇవ్వగానే మీరు అనలైజ్ చేయాల్సింది ఏంటి, ఓకే పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అనలైజ్ చేసి, అండ్ సేమ్ టైంలో ఫంక్షన్ ఏంటి అనలైజ్ చేసి అసలు మాస్టర్ డీటెయిల్ ఉందా లేదా అని చెక్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు ఆ టాస్క్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అక్కడి వరకు ఐడెంటిఫై చేయగలిగినా సరిపోద్ది. బికాస్ అక్కడ నుంచి లేకపోతే మనం ఏం చేస్తాం, ఫర్దర్గా ఫ్లోస్ యూజ్ చేసి, అపెక్స్ ట్రిగ్గర్స్ యూజ్ చేసి మనం ఆ టాస్క్ని ఫినిష్ చేస్తాం అనమాట. సో ఇలా ఎప్పుడైనా ఒక టాస్క్ రాగానే ఈ ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ అండ్ ఇంకో డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆ 2 డాక్యుమెంట్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో లైక్ వాట్ ఎవర్ ఆ టాస్క్ ఉన్నాయో వాటిని ఫస్ట్ అనలైజ్ చేయండి అండ్ దెన్ వాటిని ఫినిష్ చేయండి. మీకు క్లియర్ ఉంటుంది. అలా అయితే ఇన్ కేస్